కార్తీక్, సూరి మళ్ళీ ఎక్కడ? వాళ్ళకి అప్పుడే తెల్లారుతుందా? వస్తారులే. సుబ్రహ్మణ్య, పంతులు గారు, వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్, మేఘన. కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. మేమంతా భగవంతుడినే సెర్చ్ చేస్తాం, నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు. సంతోషం. తీర్థం తీసుకుని ఆయన. వద్దండి, నాకు నమ్మకం లేదు. నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద ధ్యాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తరువాత గురి అదే కుదురుతుంది. నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. అవును పూజారి గారు, నాకు సందేహం. ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు? ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట. అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు. ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు, జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు, వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం? ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా? నాన్న ప్రదక్షిణానికి వెళ్దారండి. కార్తిక్, కార్తిక్ పద. కుమార్, నాన్న జాగ్రత్త. నేను చూసుకుంటా కదండి, మీరు వెళ్ళండి. సుబ్రహ్మణ్యపురం నాకు చాలా నచ్చింది. మీరు ఎవరు పిల్లకపోయినా వచ్చేస్తా. వచ్చేయండి. వస్తాం కుమార్. అలాగే బాబు. బావ డబ్బులు ఇచ్చావా? కార్తిక్ బాబు, మళ్ళీ మీ రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు? కార్తిక్ బాబు, ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడండి, ఎప్పుడు చూడలేదు, ఊరికి కొత్త ఏమో. మీరు ఎక్కండి, బస్సు టైం అవుతుంది. జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఎందుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చా? అర్థమైందిలే పిచ్చోడు అని. ఆ పిచ్చి చూపులు ఎరిచా స్లాబ్. ఈ టైంలో ఎక్కువ సేపు ఉండకూడదు, వెళ్ళిపో. మేఘ్నా, ప్రియా, విల్ జస్ట్ కమ్. ఏమైందిరా? నిన్ను సుబ్రహ్మణ్యపురం బస్ స్టాప్ లో చూశాను. ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు వెళ్ళిపోకు స్వామి, నువ్వు ఈ ఊళ్ళోనే ఉండిపో స్వామి, ఉండిపో స్వామి. నేను ఈ ఊర్లో ఉండాలా? ఎందుకు? బావా, పిచ్చోడితో మాట్లాడి బావా, వెళ్ళిపోతాం పద బావా. నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. స్వామి, 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 ఆగు స్వామి. కార్తీక్ స్వామి, కార్తీక్ స్వామి, ఆగు స్వామి. నా పేరు నీకెలా తెలుసు? ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి, నీ వల్ల జరగాల్సిన దైవ కార్యం ఒకటి ఉంది స్వామి. దైవ కార్యమా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? స్వామి, 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 ఇది ఉంచండి స్వామి, ఇది ఉంచండి. ఏంటిది? దీన్ని కుమ్మరించండి స్వామి, దీన్ని వదలకండి స్వామి, స్వామి వదలదు స్వామి, స్వామి. హలో కార్తిక్ సార్. నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా? ఆల్మోస్ట్ సార్. గుడ్. నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్స్ కందా చాలా ఇంప్రెస్ అయ్యారు. సార్, నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఏంటిది? వావ్.
ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు. నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది. ఏదైనా ఆప్షన్ లో కొన్నావా? లేదు సార్, సుబ్రహ్మణ్యపురంలో ఎవరో ఇచ్చారు. డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ అ కాయిన్, ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ దాట్. కీప్ ఇట్ సేఫ్. ఇలా బయట ఉంచుకో. ఓకే? ఓకే సార్. సార్ సార్ రమ్మన్నారంట. రమ్మన్నాను. తిన్నావాలేదు అడుగుదామని. పలావ్ తింటా. సరిపోదులే, ఒకటే ఉంది పెట్టి ఉండే. సార్ ఆయన రమ్మంది. గుర్తుందిలే, నేను కోడిబేలున్నా. ఆయన కోడిబేలు వండుతారేటి? అసలు ఏం జరుగుతుంది సుబ్రహ్మణ్యపురంలో? మీరు మాట్లాడేసుకుని మీడియాకు కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్. ఏందా నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్? పొయ్యి మీద పులుసు ఉడుకుతా ఉంటే వాసన చూసి చెప్పాలా ఏ జాతి శాపం? అరే దాదాపు డజన్ మంది చచ్చిపోయారు, ఇంతవరకు కారణం పట్టుకోలేకపోయారు. ఏంటి నువ్వు నీ ఇన్వెస్టిగేషన్? ఇది నిజంగానే దేవుడి శాపం సార్. ఏ బ్రాండ్? శేఖర్ పడకుండా తాగెత్తున్నావా? నే మళ్ళీ కనిపించి మాయపడమంటాయా ఇడ్డూరం కాకపోతే నువ్వు. సార్ నన్ను నమ్మండి, ఇది మనుషులు కాదు చేస్తోంది. సార్ ఇది చూడండి. ఇది జిరాక్స్. ఆ ఫైల్ అతనికి. ఇది ఒరిజినల్. నీ స్టేషన్ నుంచి రప్పించాను. నా నెట్వర్క్ నాకు ఉంటది మరి. అయినా లెటర్స్ లో ఏముందో, చనిపోయిన వాళ్ళు ఏం రాస్తున్నారో, ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తేల్చడానికే ఒకరిని రప్పించాను. పిఏ సార్ బయట ఒకడు సూట్ వేసుకుని ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటాడు. అని పిలు. ఓకే సార్ రండి. ఈయనే కృష్ణమూర్తి గారు. ఈ ఫైల్ అతనికి. నువ్వు వెళ్ళి కూర్చోవా. వర్మగారు, ఈయన ఎవరు తెలుసా? పోలియో ఆర్టిస్ట్. సార్ పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ సార్. ఏదో ఒకటి లేవయా. ఇక పోలియో నువ్వేం చేస్తావు చెప్పయా. ప్రపంచంలో అంతరించిపోతున్న భాషల మీద, వాటి లిపుల మీద అధ్యయనం చేసి నేటి తరానికి అందిస్తాం. ఉగ్రవాదులు, దేశద్రోహులు ఉపయోగించే సైన్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేస్తాం. మనిషి లేతగానే ఉన్నా పని ముద్రగానే ఉంటది. గెట్టుడే అది మీనింగ్ చెప్పేస్తాడు. ఏది ఏమైనా అప్పుడే జనానికి అన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదండి. వీడర్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను పిలుస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నా అన్న. ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ రాసి పెట్టిపోతుంది ఇదా? అంటే నిజంగా దేవుడి శాపమా? స్వామీజీ చెప్పినట్లు ఊళ్ళో అందరూ చచ్చిపోతారా? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటాను. ఏంటని టైం ఇచ్చేది? అకారణంగా 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అరే మన కళ్ళ ముందు ఒకటి చచ్చిపోయాడు. ఇది స్వామి శాపం కాదంటారా? దేవుడికి జరిగిన అభిషేకం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఆయన వర్మ గారు, మీ వంశం పాలించి నూరని మీకు అభిమానం ఉండొచ్చు, కానీ ప్రజల ప్రాణాలకు ముప్పొస్తే ప్రభుత్వం సూత్తు ఊరుకోదు. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, పునరావాసం ఏర్పాటు చేస్తా. మన ఊరు ఖాళీ చేసేద్దాం. హాయ్ కార్తిక్. ఎగ్జామ్ ఎలా రాశారు మేడం? ఆల్ గుడ్ సార్. గుడ్. నా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది.
ఒకసారి ఇంటికి వస్తావా? యా, ఏమైంది? ఏం లేదు, క్యాజువల్ గా అంతే. మన ఫ్రెండ్స్ అందరు కూడా వస్తున్నారు. ఓ ష్యూర్, 15 minutes లో ఉంటా. ఓకేనా? బాయ్. ట్రిప్ ఎలా ప్లాన్ చేద్దాం రా? ట్రావెల్ ఏజెన్సీ ఏజెంట్ వాడదామా లేకపోతే ఆన్లైన్ మనమే చేసుకుందామా? ట్రావెల్ ఏజెన్సీ ఖర్చు ఎక్కువ బా. అవును, ఏమైంది? అర్జెంట్ గా రమ్మన్నా? ఏం లేదు, మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా, టూర్ వెళ్దామని. అందుకే మీటింగ్. ఎక్కడికి వెళ్దాం? గోవా పోదామా? దేశంలో ఎవరిని అడిగినా గోవా పోదాం. తాగి పడిపోవడానికే కదా. నేరాను. అక్కడ మందు మీద జిఎస్టీ ఉండదే. మనం ఎక్స్ప్లోర్ చేయని వెకేషన్ స్పాట్స్ మన స్టేట్ లోనే చాలా ఉన్నాయి. నువ్వు చెప్పు ప్రియా, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? నేను రాలేను కార్తిక్. మా నాన్నని, ఊరిని చాలా మిస్ అవుతున్నా. ఆ రోజు నువ్వే చూసావు కదా నాన్న ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు. చూశాను. అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతుంటారు. ఐ హావ్ అ ప్లాన్. గివ్ మీ ఎ సెకండ్. Guys, come on in. ఏంటమ్మా ఇప్పుడు ఏంటి? చోళుల దండయాత్ర, పాండ్యుల పాదయాత్ర అని లెసన్స్ అని చెప్పావు కదా మాకు. నువ్వు నోర్మీరా. ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్. ఓహో. నేను ఈ కాయిన్ టాస్ చేస్తాను, అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి. వావ్. మరి ఇప్పుడు అది సముద్రంలో పడితే? దూకి నువ్వు పట్రా, నేను మళ్ళీ టాస్ చేస్తాను. వావ్. కాయిన్ ఇప్పుడు ఊరిపోడు. ఐ లైక్ దిస్ డ్యూడ్. వెయ్, టాస్ ఎయ్. సుబ్రహ్మణ్యపురం మీద పడాలి. సుబ్రహ్మణ్యపురం మీద పడాలి. సుబ్రహ్మణ్యపురం మీద పడాలి. సుబ్రహ్మణ్యపురం మీద పడాలి. అమ్మ నాన్న కూచి నీ పూజలే ఫలించే. చూడు మీ ఊరే వచ్చింది. కానీ నాకు 2 days లో ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఉంది. స్టోరీ నరేషన్ ఇస్తానని చెప్పా. అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను. ముందు మీరు వెళ్ళండి. నువ్వు రాకపోయినా ఈ ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు. నువ్వు ఆగిపో. 2 days మిస్ చేయవు కదా? పక్కా వస్తాను, ప్రామిస్. తొక్కలే, ఆయన దీని స్టోరీ ఎవడంటాడు? అవునా? కార్తిక్ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. ఐ విల్ బి సక్సెస్ఫుల్. కార్తిక్ ఆల్ ద బెస్ట్ చెప్పాడుగా. బావా, ముందు వాళ్ళ నమ్మకాలు వీళ్ళ నమ్మకాలు మార్చడం కాదు, ముందు దీని నమ్మకాలు మార్చు. సూపర్. సుబ్రహ్మణ్యపురం. అసలు కార్తిక్ గారి కాయిన్ విసరడం, అది కరెక్ట్ గా వచ్చి సుబ్రహ్మణ్యపురం మీద పడతాం. నాచురల్ గా లేదు, ఏదో కొడుతోంది. రే మళ్ళీ సుబ్రహ్మణ్యపురం కాయిన్ ఎలా తుక్కుంది? మ్యాప్ కింద మ్యాగ్నెట్ పెట్టావా? అనుకున్నాను రా, ఎంత ఎదవలు చేసావరా. నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని. రే కార్తీక్, మేఘ్నా ఫోన్ రా, ప్రొడ్యూసర్ తో మీటింగ్ లో ఉందంట, మళ్ళీ చేస్తానంది. హే, అప్పుడే తినేకండి, స్పెషల్ తీసుకొచ్చా. సూపర్. ఏంటిది? గుత్తొంకాయ? గుత్తొంకాయ. ఏ
నీకు గుత్తొంకాయ అంటే పడదా? ఆ గుత్తొంకాయ కూర అంటే మా కార్తిక్ గడికి చాలా ఇష్టం అండి. కొంచెం కూడా ఎవరికి మిగల్చడు. ఏ నేను పెడతా. చూడరండి. ఏం కార్తిక్ బాలేదా? అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది. నేనే చేశాను, ఆంటీ దగ్గర నేర్చుకున్నా. నమస్కారం అండి రండి 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 కూర్చోండి. నేను బయలుదేరుతానండి. ఏం పర్లేదు కూర్చో. మన ప్రియమ్మ స్నేహితుడు, నమస్తే అండి. మా ఊరి హెడ్ మాస్టర్ గారు. భోంచేస్తారా? వద్దండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీతో ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. చెప్పండి. మా అమ్మాయికి పెళ్లి నిశ్చితార్థమైంది. ఆ, నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాకి ఇవ్వాలని వచ్చాను. మీ అభిమానం. తీసుకోండి. మా సుబ్రహ్మణ్యపురంలో మంద ఆగకూడదండి, అందుకే ఇక్కడ ఇట్టించాను. ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు. అమ్మ కళ్ళు కుండే బావా, నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు. అది మరి ఇంట్లో అందరు పడుకున్నారా? అందరు పడుకున్నారండి, ఏ సమస్య లేదు. ముందు నేను ఇదిగో తాగండి. వద్దురా, నేను మందు మానేశాను. మానేసావా? రేయ్, ఏ సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కళ్యాణం చేస్తే నువ్వు మందు కొట్టడం మానేసి అంటావు. అప్ప మందు తాగుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా. పిచ్చోడా, కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది. వినే చెప్పు, చీప్ గా. ఏమన్నావురా? కళ్ళు చీపా? నువ్వు ఎప్పుడైనా వైట్ వైన్ తాగేవరా జీవితంలో? తాగలేదు. ఇక్కడ దొరుకుతుందా? దొరుకుతురా? ఒకసారి ఆను. ఎలా ఉందిరా? మళ్ళీ బాగుందిరా. రే కుమారు, ఇంకో కొండ అందుకో. ఎక్కడికి వెళ్తున్నారా ఈ టైంలో? ఈవినింగ్ వాక్ వెళ్ళి వస్తా. త్వరగా వచ్చి జాగ్రత్త. వైన్, వైట్ వైన్. Come back. I said come back. Okay, I back. కంటి మీద దుమ్ము పడింది, తుడుచుకో తుడుచుకో. ఓకే, ఐ విల్ హెల్ప్. ఐ విల్ హెల్ప్. సూపర్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఎస్. మాస్టరు, మాస్టర్ తప్పకండి. ఇక్కడే ఉంది. అదేంటి మాస్టర్?